సో బేసికల్లీ ఐ మీన్ మీ ఇంటర్వ్యూ అంటే ఆ మాత్రం డిమాండ్ ఉంటది బయట డిమాండ్ కుర్రాళ్ళు. నిజంగానే అంత ఉందని నాకు నిజంగా తెలియదు. నిజంగా ఉంటుంది. బట్ లిటరల్లీ అంటే నేను అబ్జర్వ్ చేశాను ఇప్పటి వరకు మీరు ఇంత నెగిటివిటీ ఉన్నా కూడా ఎక్కడ నవ్వుతూనే ఉంటారు, ఎప్పుడు బర్స్ట్ అవుట్ అయిపోయి అంత అందరి అంత ముందు ఫైర్ ఏడిస్తే అయింది ఏం బాగోదు లేదు. కదా. ఓకే, అలాంటి సందర్భాలు కూడా ఉంటాయా? అవును, అందరి ముందు ఏడిస్తే బాగోదు కాబట్టి నవ్వుతారు. ఓకే, అండ్ నేను ఇంకా మీరు మొత్తం కంప్లీట్ ఏదన్నా లైట్ తీసుకుంటారేమో అని అనుకున్నాను నేను. అంటే అలవాటు అయిపోయింది బేసిక్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ నెగిటివిటీని తీసుకున్న లైట్లే, అనుకునే వాళ్ళు అనుకుంటారులే ఏదో ఒకటిలే అని చెప్పి వదిలేస్తా. బట్ స్టార్టింగ్ లో చాలా హర్ట్ అయ్యి ఏడ్చి అన్నీ అయిపోయిన తర్వాత ఈ రోజు ఇలా ఈ నవ్వు. సో యాక్చువల్లీ మమ్మీ నుంచి వచ్చిన క్వాలిటీస్ అనేవి అన్నీ ఇప్పుడు ఈ పాజిటివిటీ ఇదంతా ఇద్దరు మమ్మీ డాడీ. అంటే బేసికలీ అంటే మమ్మీ గురించి మాట్లాడాలంటే ఇప్పుడు ఒక సింగిల్ ఉమెన్ ఎన్ని ఇన్విజిబుల్ పోరాటాలు ఉంటాయి అనేది ఎవరికి తెలియదు. ప్రతి ఒక్కడు ఏమనుకుంటాడంటే సింగిల్ ఉమెనా, కనిపించకూడదు, బయటే కనిపించకూడదు, వీడియోలు చేయకూడదు, పోస్టుల్లో రాకూడదు, డ్రెస్సింగ్ జడ్జిమెంట్ అన్నీ ఉంటాయి, కుంకుమ పెట్టుకోకూడదు, గాజులు వేసుకోకూడదు, అవన్నీ మనం పెట్టుకున్నది అని నా ఫీలింగ్. దేవుడు ఎక్కడ వచ్చి ఇలా అయిన తర్వాత మీరు గాజులు వేసుకోకూడదు, చీరలు కట్టుకోకూడదు, మీరు డ్రెస్ వేసుకోకూడదు, వాళ్ళ ఆయన కట్టిన తాలే వేసుకోకూడదు అవన్నీ అని అంటే, అవన్నీ నాకు తెలిసి ఎప్పుడో ఓల్డ్ థింగ్స్ అవన్నీ. అండ్ చాలా మంది చాలా రాసుకుంటూ సురేఖవానికి మళ్ళీ పెళ్ళంట, పెళ్లి చేసుకుందా, ఏది కుంకం పెట్టుకున్నందుకు. బట్ ఇట్ వాజ్ ఆల్ మై ఫోర్స్. నువ్వు పెట్టుకో, మా ఫాదర్ చనిపోయినప్పుడు షీ వాజ్ జస్ట్ 36 or 35 years old అంతే. సో అప్పుడు అవన్నీ చూడాల్సిన ఏజ్ కాదు, అండ్ మనం అలాంటి జనరేషన్లో కూడా లేము. కరెక్ట్ కరెక్ట్. సో అందుకు ఐ ఆల్వేస్ టోల్డర్, ఫస్ట్ కొన్ని రోజులు పెట్టుకోలేదు ఆవిడ కూడా, అందరు ఏమనుకుంటారు అన్న ఫీలింగ్లో. సో ఐ హ్యాడ్ టు ఫోర్స్ హర్. గుడికి వెళ్ళినా ఇప్పుడు ఓకే, షీ రియలైజ్డ్ అండ్ షీ ఈజ్ ఓన్లీ పుట్టింగ్. సో అంటే సింగిల్ ఉమెన్ గురించి చాలా మెట్స్ ఉంటాయి అనమాట. ఓకే, ఇలానే ఉండాలి, ఇలా చేస్తేనే రెస్పెక్ట్ ఉంటుంది, బట్ అట్లా ఏం ఉండదు. ఆవిడ అలా చేయట్లేదు కాబట్టే ఆ నెగిటివిటీనేమో మేబీ. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. నాకు తెలిసి ఆవిడ స్ట్రెంగ్త్ అంతా అంటే పైకి స్ట్రెంగ్త్ అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ కాకుండా మెంటల్లీ చాలా స్ట్రాంగ్ ఉంటారేమో నాకు తెలిసి. ఇన్ని చూసారు కదా, ఇన్ని ఫేస్ చేసుకుంటూ వచ్చారు కదా, నాకు తెలిసి మీకు ఎంతో కొంత అది మిర్రర్ ఇమేజ్ అవుతుంది, మీలో వస్తూ ఉంటుంది, కలిసి ట్రావెల్ చేశారు కాబట్టి. ఇప్పుడు అంటే ఒక ఉమెన్ని అంత స్ట్రాంగ్గా నా లైఫ్లో నేను చూసింది అంటే ఆబ్వియస్లీ మా మదరే కదా. సో అలాంటి సిచ్యువేషన్స్లో అనిపిస్తుంది అనమాట, వెన్ ఐ ఫీల్ లో ఆవిడే అంత స్ట్రాంగ్ ఉంది కదా, నాకేంటి అని చెప్పి దట్స్ లైక్ ఒక ఎనర్జీ అనమాట అది. సో అంత స్ట్రాంగ్గా ఉండడం కూడా ఇస్ వెరీ గ్రేట్. స్టిల్ ఆ కమెంట్స్ వినిపిస్తున్నాయా, లైక్ అదే అమ్మ కూతురు కాకుండా అక్క చెల్లి ఇంటర్వ్యూలో వినిపిస్తున్నాయి. మీరే అన్నప్పుడు ఇంకా బయట ఎందుకు అన్నారు, అది ఇంకా ఇట్లా గో అని. మేబీ నాకు పెళ్ళై పిల్లలు పుట్టినా కూడా అంటారేమో. మీకు ఒరిజినల్ రిలేషన్ ఏంటంటే మదర్ దేవుడిచ్చిన రిలేషన్, ఈ రక్త సంబంధం కాకుండా మీరు ఎలా ఫీల్ అవుతారు మీ మదర్ పేరు వినగానే, మీ మదర్ కనిపించగానే? బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అంటే మోర్ దెన్ బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు నా మనిషి అని కొంతమంది ఉంటారు కదా, అది అంటే అమ్మ కాదు, బెస్ట్ ఫ్రెండ్ కాదు, అది పేరు పెట్టలేని బంధం అనమాట. అంటే ఎవ్రీథింగ్, అంటే అన్నీ, ఇంకా నాకు అన్నీ, నేను కూర్చొని ఏడవాలన్నా, ఏదైనా ఫస్ట్ హ్యాపీ విషయం చెప్పాలన్నా, ఎనీథింగ్ ఇట్స్ హర్. ఓకే, సో యాక్చువల్లీ చెప్పడం మర్చిపోయాను, అమరావతికి ఆహ్వానం అనే సినిమా ద్వారా ఇవిడ ముందు లాంచ్ అయిపోయారు. సో వచ్చేసారనమాట, వచ్చేస్తున్నారు. సో మా ఐ డ్రీమ్ కూడా ఇవిడికి ఆహ్వానం పత్రిక పంపితే వచ్చి కూర్చున్నారు. సినిమా గురించి చెప్పాలి కాబట్టి ఏ సినిమా ప్రమోషన్స్ అనేది 13th మీ అందరి ముందు ఒక రోజు ముందే వస్తున్నారు, మీ లవ్ ని ముందే చూపించేయండి, వ్యాలంటైన్స్ డే చూపించండి ప్లీజ్ ప్లీజ్. ఏంటి ఆ రోజు ఏంటి, హగ్ డే ఏదో ఉంటది అనుకుంటే, ప్రపోజ్ డేనా 13th అంటే ఏదో ఉంటుంది. మాకైతే అమరావతికి ఆహ్వానం డే. యా, బట్ ఎప్పటివరకు ఎప్పుడైనా వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారా? మమ్మీతోనే. ఎలా ప్రపోజ్ చేస్తారు మీ మమ్మీ? ప్రపోజ్ మీన్స్ అంటే మీ లవ్ ని ఎక్స్ప్రెస్ చేయడం, ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు ఎప్పుడైనా? అలా ఏం లేదు, నార్మల్ గా ఇద్దరం ఐ లవ్ యూ చెప్పుకుంటాం అంతే. ఇది ఎక్స్ప్రెస్ చేసి ఏమో, యాక్చువల్లీ నాకు ఇప్పటివరకు బ్రెయిన్ లో కూడా లేదు. బట్ జనరల్గా మనం చేసే యాక్షన్స్ బట్టే కదా, ఇట్స్ నాట్ లైక్ వన్ డేలో మీరు చెప్పేది. అంటే మదర్ కనే కాదు, అది మీ బాయ్ ఫ్రెండ్ అవని, హస్బెండ్ అవని, ఇఫ్ దే రియలీ లవ్ యూ, అది ఎట్లా అంటే అది ఒక్క సింగిల్ డేలో ఎక్స్ప్రెస్ చేసేది కాదు కదా. సో ఐ థింక్ వ్యాలంటైన్స్ డే సంథింగ్ స్టూపిడ్.
ఓకే, ఇదే మీ బిలీఫ్. ఓకే, ఆ, అంతే కదా అది. ఒక్క రోజులో లవ్ అంతా సెలబ్రేట్ చేసుకుంటే మరి ఇయర్ అంతా ఎట్లా? సో నాకు ఎందుకో మీనింగ్లెస్ అనిపిస్తుంది వాలంటైన్స్ డే. ఓకే. అంటే మీరు అన్నారు మోర్ దెన్ ఏ బెస్ట్ ఫ్రెండ్ అన్నారు కదా. ఓకే, మీ లవ్ అనుకోండి ఫర్ సపోజ్. బట్ మోర్ దెన్ ఏ బెస్ట్ ఫ్రెండ్ అంటే మనం బేసికలీ బెస్ట్ ఫ్రెండ్ దగ్గర మనకి ఫిల్టర్స్ ఉండవు. ఏ షిట్ అన్నా మాట్లాడేయచ్చు, ఏదన్నా చేయొచ్చు. బట్ మదర్ దగ్గరికి వచ్చేసరికి నిజంగా మాట్లాడలేం. కొన్ని ఉంటాయి ఫిల్టర్ వేసుకోవాల్సినవి, కొన్ని ఉంటాయి. ఏమి ఉండదు మీకు, నో ఫిల్టర్సా, ఏదైనా మాట్లాడేస్తారా? ఇప్పుడు సపోజ్ ఒక అబ్బాయిని వచ్చాడు అలా రోడ్డు మీద వెళ్తుంటారా, బాగున్నాడు, ఇద్దరం కలిసి అనుకుంటాం బట్ బాగున్నాడు. If we go out somewhere and somebody is actually looking nice, అమ్మ చూడు బాగున్నాడు, మా అమ్మ కూడా ఇంటి చూడు బాగున్నాడు. వాట్ ఇఫ్ ఇద్దరు బాగున్నాడు అంటే ఇద్దరు బాగున్నాడు అంటే బాగున్నాడు అంతే. జస్ట్ స్టాక్ చేద్దామని సరదాగా అనుకుంటారా? కొంచెం స్టాక్ చేద్దాం తెలియకుండా, కొంచెం అబ్జర్వ్ చేద్దాం, కొంచెం ముందుకు వెళ్దాం, అక్కడ దాకా వెళ్ళి చూద్దాం. ఆ ఛాన్స్ మాకు ఈ మొహాల వల్ల దొరకలేదు.